చెప్పడం ఒక ఎత్తు అంటే ఆ జనాల్లోకి తీసుకెళ్లడం నిజంగా మీరు తీసుకెళ్లారు అది. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ పర్సనలీ. నాకు మొట్టమొదటిగా అంటే ఈ సినిమాకి థ్యాంక్ చేయడం మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళని చేయాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ పీవీపీ అండ్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిరంజన్ గారిని. ఒక పెద్ద బడ్జెట్‌తో, ఒక హీరోతో, ఒక పెద్ద హీరోయిన్‌తో, ఇంత పెద్ద స్టార్ కాస్ట్‌తో రెగ్యులర్‌గా ఒక సినిమా తీసి డబ్బులు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా సంకల్ప్ గారు రాసిన 'ఘాజీ' అనే ఈ కథని ఒక ట్రూ ఇన్సిడెంట్‌ని నమ్మి అందులో పెట్టుబడి పెట్టి అండ్ అది ఈ స్థాయికి వచ్చిందంటే నిజంగా ఐ లైక్ టు థాంక్ ద ప్రొడ్యూసర్స్ వెరీ వెరీ మచ్. సంకల్ప్ నాకు తనలో ఒక పెద్ద ఇన్స్పైరింగ్ క్వాలిటీ ఉందండి. అది మీ అందరికీ చెప్పాలి. అది ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్‌కి అదొకటే చాలు. ఒక కథ చెప్పాలంటే దానికి ఎవరు అక్కర్లేదు. తను చెప్పడానికి సిద్ధమయ్యాడండి. అంటే దీనికి పీవీపీ గారు వచ్చే ముందు, నేను వచ్చే ముందు, ఇంత పెద్ద కాస్ట్ వచ్చే ముందు తనే ఆ సబ్‌మరీన్ సెట్ ఏసుకొని ఆ కథ చెప్పాలనుకున్నాడు. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ సంకల్ప్. నిజంగా ఇఫ్ యూ కంటిన్యూ బిలీవింగ్ ఇన్ యువర్ డ్రీమ్స్ ఆ కథ ఆ డ్రీమ్ అనేది ఇంత పెద్ద అవుద్దని నిజంగా నిరూపించాడు ఈరోజు. ఈ సినిమాలో నాతో పనిచేసిన నటీనటులు ఇక్కడ తాప్సీ లేదు. బట్ ఐడ్ లైక్ టు థాంక్ హర్ వెరీ మచ్ ఫర్ లెండింగ్ హర్ సపోర్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాలో నాకు మొట్టమొదటిసారి ఒక సెట్ మీద ఒక టీచర్ ఉండేవాడు. ఆయన పేరు కేకే మెనన్ గారు. నేను నేను ఒకటి భావిస్తానండి. మనం మంచి యాక్టర్లతో పనిచేస్తే మనం బెటర్ యాక్టర్ అవుతామని. అది నా కేకే మెనన్ గారు ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఆయన నాతో చేస్తూనే ఉన్నారు. అండ్ టుడే ఫ్రమ్ స్లైట్లీ బెటర్ దెన్ వాట్ ఐ వాజ్ ఇట్స్ బికాస్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అతుల్ కుల్కర్ణి గారు ఈ సినిమాకి ఆయన యాక్టర్‌గా సపోర్ట్ కాదు. నేను 10వ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత జయమన్ గారు అప్పుడు మొట్టమొదటిసారి కలిసాను. హెయిర్ కలర్ మారింది తప్పితే ఆయన మాత్రం అలానే ఉన్నారు. నిజంగా మీరు జయమన్ గారు చూస్తారు ఎగ్జాక్ట్‌గా ఇలానే ఉంటారు ఆయన. ఆయన ఈ సినిమాలో ఒక యాక్టర్ కాకుండా ఇంకా చాలా ఎక్కువ విధాలుగా మాకు సపోర్ట్ చేశారండి. అంటే ఆ కథలో ఆయన రాయడం గాని, ఆయన దగ్గర నుంచి మేము తీసుకున్న డౌట్‌లు గాని, ఇది మేము 2 భాషల్లో చేసాం. హిందీలో, తెలుగులోను. చాలా చాలా టైమ్స్‌లో మేము సెట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి, డైలాగ్‌లో ఏదైనా ఇష్యూ ఉంటే ఆయనకి ఫోన్ చేసి ఆయన వివిధ సెట్‌ల్లో ఉన్నప్పటికీ మాకు కరెక్షన్‌లు చేసి వచ్చేవారు. ఆయన నిజంగా హి వాస్ ఎ హ్యూజ్ సపోర్ట్ యాస్ ఎన్ యాక్టర్, యాస్ ఎ రైటర్, యాస్ ఎ మెంటర్ ఇన్ ఎవ్రీ విచ్ వే. సార్ థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. సత్యదేవ్, ప్రియదర్శి, ఆల్ ద ఫన్ బాయ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్స్. దే వర్ సో షార్ప్, సో గుడ్. అంటే నిజంగా సంకల్ప్‌కి ఇన్ టర్మ్స్ ఆఫ్ జస్ట్ కాస్టింగ్ దెమ్ వాస్ సో కరెక్ట్. ప్రతి ఒక్క క్షణం ప్రతి ఒక్కళ్ళు ఆ క్యారెక్టర్‌లో ఉన్నారు. అండ్ టుడే దిస్ ఫిల్మ్ వుడ్ నాట్ బి వాట్ ఇట్ ఈస్ వితౌట్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ వాసు అండ్ ఆల్ ద అదర్ టెక్నికల్ క్రూ. అంటే వాసు I used to be a visual effects supervisor before for 8-10 years of my life. And I know how hard you worked to get this film at this quality and at this price. Thank you very much and I'm hoping you do a lot of great work. ఇక్కడ ఈరోజు ఈ వేదిక మీద లేని ఇద్దరండి. ఒకటి మది గారు. నిజంగా ఈ సినిమా ఈ స్థాయిలో వచ్చిందంటే అది ఒక చిన్న సబ్‌మరీన్ ఒక కంపార్ట్మెంట్‌లో 2 కంపార్ట్మెంట్‌లో చేసిన ఒక సినిమా. అది 2 గంటలు హోల్డ్ చేయగలిగామంటే నిజంగా ఆయన చేసిన ఫోటోగ్రఫీ వల్ల, ఆయన పెట్టిన బ్లాక్స్ వల్ల, సెట్‌లో ప్రతి ఒక్క రోజు ఆయన తీసుకునే కమాండ్ గాని, ఆయన తీసుకునే కంట్రోల్ గాని ఇట్ వాస్ ఎక్స్‌ట్రీమ్‌లీ సాలిడ్ ఫర్ ఎవ్రీ సింగిల్ యాక్టర్ అండ్ హి వాస్ ఎ హ్యూజ్ సపోర్ట్ టు సంకల్ప్ అండ్ ది ఎంటైర్ టీమ్. తెర వెనకాల ఉన్న శ్రీకర్ ప్రసాద్ గారు ఆయన గురించి చెప్పనక్కర్లేదు. మల్టిపుల్ టైమ్స్ నేషనల్ అవార్డ్ విన్నర్. ఎన్నెన్నో సినిమాలు చేశారు. అండ్ ఆయన ఇలాంటి సినిమాని ఎడిట్ చేసి నిజంగా ఒక నేషనల్ ప్రొడక్ట్ కింద తయారు చేశారు. సో ఐడ్ లైక్ టు థాంక్ ఈచ్ వన్ వెరీ వెరీ మచ్.